అతను చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. తనను పెంచేందుకు నానమ్మ పడుతున్న కష్టాన్ని కల్లారా చూసిన ఆ యువకుడు డిగ్రీ చదువుతూనే కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు. ఆ బ్యాచ్ లో అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. అయితే అక్కడే అసలైన కథ మొదలైంది. ఆ యువకుడి చలాకీతనాన్ని తట్టుకోలేని ఓ సిఐ పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నాడు. ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రిల్ కి ఆలస్యంగా వచ్చాడన్న కారణం చూపి 60 మంది కానిస్టేబుళ్ల ముందు ఆ కానిస్టేబుల్ ని అవమానించాడు. ఆ ఒక్కడితోనే డ్రిల్ చేయించాడు. ఆ డ్రిల్ చేస్తుండగానే షర్ట్ బటన్ ఊడింది. అది చాలా నార్మల్ ఇష్యూ. కానీ ఆ సిఐ మాత్రం వినలేదు. ఉదయ్ కృష్ణారెడ్డికి పనిష్మెంట్స్ మీద పనిష్మెంట్స్ ఇచ్చాడు. మైదానం చుట్టూ రౌండ్లు వేయించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని ఆ యువకుడు 7 ఏళ్ల తన ఉద్యోగానికి ఆ రోజే రాజీనామా చేశాడు. ఎలాగైనా సరే సివిల్స్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ అవమానం నుండే మొదలైన కసే అతన్ని సివిల్ సర్వీసెస్ వైపు నడిపించింది. ఇటీవల వచ్చిన యూపీఎస్సీ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించాడు. ఆ యువకుడే ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకి చెందిన జయమ్మ శ్రీనివాస్ రెడ్డిలకు 2 కుమారులు. పెద్ద కుమారుడు పేరు ఉదయ్ కృష్ణారెడ్డి కాగా చిన్న కుమారుడు పేరు ప్రణయ్ రెడ్డి. వీరిది పేద కుటుంబం. శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్ గా చేసేవారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి 4 ఏళ్ల వయసులో తల్లి అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో పిల్లల బాగోగులను శ్రీనివాస్ రెడ్డి తల్లి అంటే ఉదయ్ కృష్ణారెడ్డి నానమ్మ రమణమ్మ చూసేవారు. ఆమె కూరగాయలు అమ్మేవారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి ఊళ్లపాలెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10th వరకు చదివారు. కావల్లోని జవహర్ భారతి కాలేజ్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివారు. తన చదువంతా తెలుగు మీడియంలోనే కొనసాగింది. ఉదయ్ కృష్ణారెడ్డి డిగ్రీ 2nd ఇయర్ చదువుతుండగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. దీంతో అక్కడి యువకుల్లో చాలా మంది స్కూల్ గ్రౌండ్ లో పరిగెత్తేవారు. మరికొందరు కోచింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చేవారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి కూడా తన కుమారుణ్ణి కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేయాలని చెప్పారు. అయితే కానిస్టేబుల్ గా చేయడం ఇష్టం లేదని, డిగ్రీ పూర్తయ్యాక పెద్ద ఉద్యోగాలకు ట్రై చేస్తానని చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి. కుమారుడి ఇష్టాన్ని తెలుసుకున్న తండ్రి మరో విషయం చెప్పారు. లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ముందుగా మనకు వచ్చిన అవకాశాన్ని ట్రై చేయి. కాన్ఫిడెన్స్ వస్తుంది. చిన్న చిన్న సక్సెస్లే లైఫ్ లో చాలా కాన్ఫిడెన్స్ నింపుతాయి అన్నారట. అయినప్పటికీ ఆ మాటలను అంత సీరియస్ గా తీసుకోలేదు. సరే చూద్దాంలే అని అనుకున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ ఆ ఘటన జరిగిన 15 రోజులకు ఉదయ్ కృష్ణారెడ్డి తండ్రి శ్రీనివాస్ రెడ్డి హార్ట్అటాక్ తో చనిపోయారు. అప్పటికే తల్లిని కోల్పోయిన పిల్లలు అన్నీ తానే పెంచిన తండ్రిని కూడా కోల్పోయారు. దీంతో నానమ్మ రమణమ్మ తనకు ఓపిక లేకున్నా, వయసు సహకరించకున్నా పిల్లల కోసం కూరగాయలు అమ్మేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. తండ్రి మరణం, నానమ్మ పడుతున్న కష్టాలు చూసిన ఉదయ్ కృష్ణారెడ్డికి తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. తన తండ్రి చెప్పిన మాట తన కోసమే అని అనుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఓవైపు చదువుకుంటూ నానమ్మకు హెల్ప్ చేస్తూనే కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేశాడు. ప్రాక్టీస్ చేశాడు. 2012లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 19 ఏళ్లకే కానిస్టేబుల్ గా ఎంపికై జిల్లాలో ఆ బ్యాచ్ లోనే అతి చిన్న వయసున్న కానిస్టేబుల్ గా నిలిచాడు. ఆ ఉద్యోగంలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డికి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. దీంతో సివిల్స్ రాయాలని అనుకునేవాడు. అప్పటికే తన శాలరీలో కొంత డబ్బును తన చదువు కోసం పక్కన పెట్టుకునేవాడు. అలా కానిస్టేబుల్ గా కొనసాగుతున్న టైంలో ఓ పోలీస్ స్టేషన్ కి బదిలీ అయింది. అందరికంటే చిన్నవాడు కావడంతో పాటు యాక్టివ్ గా ఉండే ఉదయ్ కృష్ణారెడ్డిని చూసిన అక్కడ సిఐకి ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తన నచ్చేది కాదు. దీంతో ఎప్పుడూ ఏదో ఒక కారణం చూపి అవమానించేవాడు. అయితే 2018 ఆగస్టు 10న పోలీస్ శాఖలో నార్మల్ డ్రిల్ కార్యక్రమం జరుగుతోంది. తనకు అప్పగించిన పని పూర్తి చేసే క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డికి డ్రిల్ కి వెళ్లేటప్పటికి 10 నిమిషాల పాటు ఆలస్యమైంది. అప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డిపై పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్న సదరు సిఐ ఉదయ్ కృష్ణారెడ్డిని చూడగానే కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు వస్తున్నారు. ఆయన చాలా కలలు కంటున్నాడు. IAS IPS అవుతాడట. కానీ డిసిప్లిన్ లేదు. తోక కూడా పెరిగింది. ఆయనకు డిసిప్లిన్ నేర్పించాలి. మీరంతా డ్రిల్ ఆపేయండి. ఆ ఒక్కడికే డ్రిల్ నేర్పాలి అని ASIకి ఆదేశాలు జారీ చేశారు ఆ సిఐ. దీంతో అక్కడున్న కానిస్టేబుళ్లంతా షాక్ తిన్నారు. అలా ఉదయ్ కృష్ణారెడ్డి ఒక్కరే డ్రిల్ పరేడ్ చేశారు. అలా చేస్తున్న టైంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి యూనిఫామ్ షర్ట్ బటన్ ఊడింది. డ్రిల్ చేస్తున్న టైంలో అది చాలా కామన్ గా జరుగుతుంది. అయితే ఆ మిస్టేక్ పై చాలా సీరియస్ అయిన సదరు సిఐ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు. చాలా మంది సివిల్స్ రాయాలని అనుకుంటారు. వారంతా సక్సెస్ కావాలి కదా. నువ్వు అప్పుడే IAS IPS అయిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్వి. నువ్వు ఆ విషయం తెలుసుకుంటే మంచిది అని ఎగతాళిగా అన్నాడు. అంతేకాకుండా ఆ మిస్టేక్కి మైదానం చుట్టూ రౌండ్లు వేయించాడు. ఆ అవమానాన్ని భరిస్తూనే ఆ రౌండ్స్ పూర్తి చేసి అదే రోజున తన జాబ్కి రిజైన్ చేస్తున్నట్లు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారట. అయితే ఆ లెటర్ చూసిన సదరు సిఐ ఏంటి బెదిరిస్తున్నావా, అప్పుడే సివిల్స్లో సక్సెస్ అయిపోయావా అని ఎగతాళి చేసి వెళ్ళిపోయాడు. చివరికి ఆ రిజిగ్నేషన్ లెటర్ని అప్రూవ్ చేయలేదు. కానీ తాను మాత్రం ఆ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి బయటకు వచ్చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. అప్పటికే తల్లిదండ్రులు చనిపోయిన నేపథ్యంలో అన్ని నానమ్మే చూసుకునేవారు.
తాను ఉద్యోగం మానేస్తే నానమ్మ ఎక్కడ బాధపడుతుందోనని ఆ విషయం చెప్పలేదు. హైదరాబాద్లో జాబ్ వచ్చిందని చెప్పి హైదరాబాద్కు వచ్చేశారు. అప్పటికే తాను దాచుకున్న డబ్బుతో ఓ కోచింగ్ సెంటర్లో చేరారు. మెటీరియల్ కొనుక్కున్నారు. నానమ్మతో మాట్లాడేందుకు మాత్రమే ఫోన్ వాడేవారు. మొదటి 3 ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. ఢిల్లీలోనూ కోచింగ్ తీసుకున్నాడు. అలా కంటిన్యూగా తన లక్ష్యంపైనే గురి పెట్టడంతో 4వ ప్రయత్నంలో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించారు. ఆ ర్యాంక్ ప్రకారం చూస్తే ఆయనకు ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. అయితే తాను ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇక్కడే మరో విషయం ఏంటంటే ఉదయ్ కృష్ణారెడ్డి రెసిగ్నేషన్ ని ఆ సీఐ చాలా కాలం ఆమోదించలేదు. దీంతో 2019లో ఆయనకు డెజర్టర్ నోటీస్ కూడా జారీ అయింది. అంతేకాకుండా ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆ సీఐ నిఘా ఉంచారు కూడా. అయితే వీటన్నిటికీ ప్రభావితం కాకుండా తన లక్ష్యంపైనే దృష్టి పెట్టారు. తన సొంత ఊరికి వెళ్లినప్పుడు తన రాజీనామాను ఆమోదింపచేసుకునేందుకు ఎస్పీ కార్యాలయ సహాయం తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ జిల్లా ఎస్పీగా వచ్చిన సిద్ధార్థ్ కౌశల్ గారి సహకారంతో రెసిగ్నేషన్ ఆమోదం పొందింది. అలా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని సివిల్ సర్వీసెస్ని క్లియర్ చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఉదయ్ కృష్ణారెడ్డి సాధించిన విజయం పట్ల తనతో పాటు పనిచేసిన కానిస్టేబుళ్లతో పాటు పోలీస్ శాఖలోని పలువురు ఆయన్ను అభినందించారు. ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నా లైఫ్లో ఎన్నో ఘటనలతో పాటు ఆ సీఐ చేసిన అవమానమే ప్రధానంగా నన్ను సివిల్స్ వైపు మళ్లించింది. అన్ని శాఖల్లో చాలా వరకు మంచి అధికారులే ఉంటారు. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తారు. కొందరు మాత్రమే ఎదుటి వారిని చిన్నచూపు చూసేవారు ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థల లక్ష్యమే మానవ సంక్షేమం అని ఆలోచించుకుంటే వారిలోనూ మార్పు వస్తుంది. ఎదుటి వారిని చిన్నచూపు చూడడం కూడా తగ్గుతుంది. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి నుండి మొదలు సాధారణ పౌరుడి వరకు మానవ గౌరవం అనేది ప్రియారిటీగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూడకూడదు. నాకు జరిగిన అవమానం నాలో కసిని పెంచింది. ఆ రోజు ఏడుపు వచ్చినా తట్టుకున్నా. కానీ ఆ స్టేషన్లో పనిచేసే వారిలో చాలా మంది అలాంటి అవమానాన్నే ఎదుర్కొన్నారు. కానీ వారి పరిస్థితులు వేరు. కొందరు బాధపడినా బయటకు చెప్పలేకపోయేవారు. అలాగని తనకు ఆ అధికారిపై ఎలాంటి కోపం లేదని చెప్పారు. తనకు ఎదురైన అవమానాలు, ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. సుందరకాండ, రామాయణం, మహాభారతం లాంటివి చదివేవారు. ప్రయత్న లోపం లేకుండా కష్టపడాలని, ఫలితం దానంతట అదే వస్తుందని తాను నమ్మానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మొత్తం మీద చిన్న చిన్న అవమానాలకు, చిన్న చిన్న కష్టాలకే చాలా మంది కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ చాలా మందిలో ఆత్మస్థైర్యం నింపుతుంది. అవమానాలనే పునాదిగా ఎంచుకుని యువతలో స్ఫూర్తి నింపారని కూడా చెప్పవచ్చు.